యెహోవా నా కాపరి సాంగ్ పాడుకుందాం. 74. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సేకము చేయు. పరవశమొందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సేకము చేయు. పరవశమొందెదను. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పోలుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పోలుచున్నది. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు. సంతసముగా నందు చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు. సంతసముగా నందు. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. క్రీస్తు సంఘములో క్రీస్తుతో చేర్చబడి క్రీస్తు ప్రభు కొరకు ఫలములు ఫలింతు.
ప్రభు కొరకు యేసుతో చెందును యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు ఇంతవరకు మనము ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుడిని మహింపరిచున్నాం, కొనియాడి కనపరిచున్నాం. మరి ఈరోజు చదవలసినటువంటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాల వరకు జీవాన్ని నుంచి చదివిస్తాను. వాక్యవాదం చదువుతుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి 11 వరకు చదువుతుంది. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడవు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారను యూదా వారను నా ప్రజలను చెరల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నాను. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలేవి. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వింటున్నాను. మీరు విచారించి తెలుసుకోండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వల్ల పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖమును తెల్లవారుటయు నాకు కనబడుచున్నదేమి. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినం మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదు. సైన్యంలో అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు, నీకున్న కాడి నీ మెడ నుండి ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకున్నారు, కానీ వారు తమ దేవుడైన యెహోవానకు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుడు. మరియు మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడమైన యాకోబు భయపడకు, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరంగా ముందు నిన్నును చెరలోనికి పోయిన దేశంలో నుండి నీ సంతానం వారిని రక్షించుచున్నాను. బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందుతుంది. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీవు చెదరగొట్టిన జనులన్నింటినీ నేను సమూల నాశనం చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రము నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితంగా శిక్షించును. ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మధ్యలో నా సహోదరుడు ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన నామానికి ఇక్కడ కాస్తున్నా. గత వారం నుంచి ఈ వారం వరకు ప్రేమించి కాపాడుకుంటున్నాం.
ఉన్నాం. ఇక రావాల్సిన వారిని కుమారులు మాత్రమే సకాలంలో వచ్చినట్టు నీ కృపను కనుక నేను వివరించింది. యేసుక్రీస్తు చాలా మాటలు వాక్యం వాక్యంలో చెదరగొట్టకుండా కాపాడి రక్షించే దేవుడు చెదరగొట్టలేదు. మందిరం కుమారుడు మరణించాడు. ఆ స్థానము యవన స్థలాన్ని విధించాము. అలాగే మోసే చనిపోతే మరి ఇంకొక ప్రవక్త వినుకున్నట్టుగా కుమారుని వెనుకొని మందిరానికి తన గ్రామాన్ని వదులుకొని తన సంఘాన్ని వదులుకొని వచ్చి ఉన్నాడు. ఇదిగో మరి ఇక్కడ సంఘం కట్టబడిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నువ్వు దీవించకపోతే నువ్వు దీవించబడము. నేను నువ్వు దీవించమని ప్రార్థించున్నాను. నువ్వు దీవిస్తే మేము జీవవృక్ష చెట్లు బలలుగా ముందుకు వెళ్తామని మేము ఆలోచన నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్యలు సాధ్యమని చెప్పిన దేవా. ఇదిగో మాట చెప్తున్న వాక్యము తన రాష్ట్రంలోను, తన జిల్లాలోను, తన మండలంలోను, తన గ్రామంలోను మరి అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రాల రూపంలో వచ్చి మరి మా కొరకు ఆ ఇత్తనం వేయడానికి వచ్చాడు. ఆ ఇత్తనమే ఈ వాక్యము. ఆ వాక్యం మాలో ఫలించి జీవవృక్ష ఫలాలను భుజించేటువంటి ఆ స్థలానికి యేసుక్రీస్తు పంపుతానన్నట్టుగా భుజిస్తానన్నట్టుగా మాట్లాడినాడు, తినిపిస్తానన్నాడు. ఆ తినిపించేటువంటి ఆ పదార్థాలే ఈ వాక్యమై మేము నమ్ముచున్నాం. దాన్ని అపనమ్మకం మాకులో ఉండకుండా దయచేయమని కానీ నీ కుమారుని కుమార్తెలు త్వరగా వచ్చి ఈ మందిరంలో ఈ వాక్యం వినట్టు ఈ కృపా కార్యక్రమంగా దయచేయమని చక్కటి వాక్యం మాకు నేర్పినమని దుష్టుడు బీపీని, షుగర్ను, అంధకార శక్తులను తండ్రి యేసుక్రీస్తుని నామంలో మరి బంధించి రక్షించమని చివరి వరకు మీరే ముందుండి నడిపించుతామని నమ్మచ్చు. మాకు మేము తగ్గించి మీ ఘనమైన నామం యేసుక్రీస్తు నామం నడుపుచున్నాము పరమతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువుని క్రీస్తున్నామని వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత వారము మనము ఆది కాండము 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం ధ్యానించుకొని ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ భూలోకము చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది, పాపముతో నిండుకుంది ఈ లోకము. అలాంటి పాపముతో నిండుకున్నటువంటి చెడిపోయినటువంటి లోకాన్ని అంతటినీ కూడా మరి దేవుడు నాశనము చేయాలని ఆలోచించినప్పుడు తను నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఆ తరము వారిలో నీతిమంతుడిగా ఉన్న నోవహుతో దేవుడు మాట్లాడి ఆ నిర్ణయాన్ని తెలియజేసి నోవహు కుటుంబం మాత్రమే రక్షించుకొని మిగిలినటువంటి లోకమంతటిని ప్రజలందరినీ కూడా జలప్రళయము ద్వారా నాశనము చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని కొరకు మనమందరము జీవించాల్సిన వారమైనా దేవుని ఆరాధిస్తూ దేవుడిని దేవుడిగా గుర్తెరిగి దేవుడిగా భయభక్తులు కలిగి దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుడు అంటే విశ్వాసము కలిగి జీవించినప్పుడు దేవుని కొరకు నీతి మార్గంలో మనం నడిచినప్పుడు నోవహును ఏ విధముగా తన ఓడలో రక్షించుకొని కాపాడుకున్నాడో అలాగే మనల్ని కూడా ఆయన తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంఘమైనటువంటి ఓడలో మనల్ని కూడా ఆయన రక్షించుకుంటున్నాడు అన్న సంగతిని మనం గమనించినాం. ఈరోజు మరొక అంశాన్ని ఈ ముందు ఉంచాలని నేను తలస్తున్నాను. ఏమిటి అనంటే కాపరి అనేటువంటి అంశాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. కాపరి అనగా దానిని ఇంగ్లీష్లో షెపర్డ్ అనే మాట మనం చూస్తాం. అదే బైబిల్లో గుడ్ షెపర్డ్ అనే మాట కూడా మనం చూస్తాం. మంచి కాపరి అని, తర్వాత చెడ్డ కాపరులు అని, కడుపు నింపుకునే కాపరులు అని, ఇలాంటి పదాలను మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. కనుక కాపరి అనేటువంటి మాటను మనము ఆలోచించినట్లయితే కాపరి అనగా కాపాడుకునేటువంటి వాడు, మందను కాపాడుకునేవాడు, మందను పోషించేవాడు, మందను జాగ్రత్తగా భద్రంగా చూసుకునేటువంటి వాడు. అలాగే ఆ గొర్రెల మందలోనికి ఏదైనా జంతువు వచ్చి గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు కాపరి
సాహసం చేసి కాపాడుకునేటువంటి వాడు, అవసరమైతే ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు కాపరి అనే సంగతి మనము గమనించవచ్చు. కనుక సాధారణంగా మనము చూసినట్లయితే గొర్రెలు కాపరుల గురించి మనము చూస్తూ ఉంటాం. గొర్రెలను కాపాడుకునేటువంటి వారు, గొర్రెలను కాసేవారని గొర్రెల కాపరులుగా మనం అంటాం. వారు ఎండనక వాననక అలాగే చలి అనక అడవిలో జీవిస్తూ గొర్రెలను కాసుకుంటూ రాత్రులు పగలు కూడా వాటిని మేపుతూ అలాగే వాటికి నీళ్ళను పెడుతూ ఆ గొర్రెలకి ఏమైనా జబ్బు చేసినప్పుడు వాటికి తగినటువంటి సహాయాన్ని చేస్తూ వారి గాయములు కడుతూ ఈ విధంగా గొర్రెలను కాసుకునేటువంటి వారు కాపరులు అనే సంగతి మనం చూస్తాం. కొంతకాలము ఒక దగ్గర ఉంటారు, మరి కొంతకాలం ఇంకొక దగ్గరికి తీసుకుని వెళ్తారు. కొన్ని ఒక స్థలంలో గొర్రెలను దొడ్డి ఏర్పాటు చేసుకుంటారు. రాత్రి సమయానికి ఆ దొడ్డిలోనికి గొర్రెలను తీసుకొచ్చి పెడతారు. ఆ గొర్రెలు దొడ్డిలో ఉన్నప్పుడు కాపరులు వాటిని నిద్రపోకుండా కాపాడుకుంటారు. ఒకరు నిద్రపోతూ ఉంటే వారు ఇంకొకరు మెలుకొని ఉంటారు. ఇంకొకరు మెలుకొని ఉన్న వ్యక్తి నిద్రపోతూ ఉంటే ఇంకొక వ్యక్తి మెలుకొని ఉండి గొర్రెల్ని ఆ విధంగా కాపాడుకుంటారు. కాబట్టి గొర్రెలు బలహీనమైన వాటిని బలపరుచుకుంటూ ఉంటారు. తప్పుపోయినటువంటి వాటిని మళ్ళీ వెతికి వాటిని మందులో చేరుస్తూ ఉంటారు. ఈ విధంగా కాపరులు గొర్రెల పట్ల వారు తీసుకునేటువంటి జాగ్రత్తల గురించి మనం చూస్తూ ఉంటాం. అలాగే పాత నిబంధనలో మనకు గొర్రెల కాపరి అని అనగానే గుర్తుకొచ్చేది ఎవరయ్యా అంటే, ఎవరు గుర్తుకొస్తారు మనకి? దావీదు గుర్తుకొస్తాడు. దావీదు గొర్రెల కాపరి అనే మాట మనకు తెలుసు. దావీదు కూడా చిన్నప్పటి నుండి తన తండ్రి గారు ఏం చేస్తాడంటే తన గొర్రెల దగ్గర కుమారుని పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ దావీదు చిన్ననాటి నుండి గొర్రెలను కాసుకుంటూ అడవిలోనే ఉంటూ మరి చలి అనక వాననక ఎండనక గొర్రెలను కాసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా. అలాగే గొర్రెలు తినడానికి జంతువులు వచ్చినప్పుడు కానీ ఎలుగుబంట్లు సింహాలు వచ్చినప్పుడు కానీ వాటిని చంపి గొర్రెలను కాపాడుకునేటువంటి సాహసం చేసినటువంటి వాడు దావీదు గొర్రెలు కాపరిగా ఉన్న సమయంలో. అలాగే తను కాపరిగా ఉంటూ గొర్రెలను కాసుకుంటూ కూడా దేవుడిని స్తుతిస్తూ దేవుడిని మహిమపరుస్తూ దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని కొనియాడుతూ ఉండేటువంటి వాడు. దేవుని ఎడల ఎంతో విశ్వాసములు కలిగి జీవించినటువంటి వాడు. చిన్నప్పటి నుండి కూడా దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగి జీవించిన వాడు దావీదు. దేవుడిని కీర్తించేటువంటి వాడు దావీదు. దేవుడిని పాటల ద్వారా మహిమపరిచేవాడు, పాటలు పాడుతూ దేవుడిని గణపరిచేవాడు దావీదు. అలాగూ బాల్య వయసు నుండి కూడా దేవుడిని మహిమపరిచేటువంటి లక్షణం, ఒక మంచి లక్షణము దావీదు కలిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకానొక సందర్భంలో మనం గమనించినట్లయితే ఒకసారి మనం చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనము మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ దావీదు తండ్రి అయినటువంటి యెషయి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూడండి. అని యెషయిని అడగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. చూస్తారా, ఇక్కడ దావీదు తండ్రి అయినటువంటి యెషయి తన కుమారుడైనటువంటి దావీదుని గురించి చెప్తున్నాడు. తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్తున్నాడు అతను గొర్రెలు కాసుకుంటున్నాడు అని, గొర్రెల కాపరిగా ఉన్నాడని. సమూయేలు ప్రవక్తకు దేవుడు అప్పగించిన పనిని విషయమై యెషయి దగ్గరికి వచ్చాడు. యెషయి దగ్గరికి వచ్చి యెషయి అడుగుతున్నాడు, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే ఇశ్రాయేలుల మీద రాజుగా ఏర్పాటు చేయాలని యెషయి కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించాలని ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచనని సమూయేలు ప్రవక్తకి చెప్పి సమూయేలుకు ఆ పనిని అప్పగించి సమూయేలు ప్రవక్తని యెషయి దగ్గరికి పంపించాడు. యెషయి దగ్గరికి వచ్చి యెషయి యొక్క కుమారులను ఒక్కొక్కరిని పిలిపించాడు. పిలిపించినప్పుడు దేవుడు వారందరినీ రిజెక్ట్ చేశాడు. అయితే మరి ఇంకా నీ కుమారుల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ దేవుడేమో నీ పెద్ద కొడుకుని వద్దంటున్నాడు, నీ రెండవ కొడుకుని వద్దంటున్నాడు, ఇంకొక వాడిని వద్దంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అంటున్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా నీ కొడుకులు ఉన్నారంటే ఉన్నాడండి ఇంకొకడు, చివరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెల దగ్గర ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పాడు.
వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పాడు. అతడు రాగానే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుగా ఎన్నుకున్నటువంటి దావీదు అని చెప్పాడు. అతనిని అభిషేకించి అన్నాడు. కాబట్టి సమూయేలుకు దేవుడు చెప్పాడు దావీదుని ఎన్నుకుంటున్నానని. కనుక సమూయేలు ప్రవక్త దావీదుని రాజుగా అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తండ్రి తన కుమారుడు చెప్తున్న మాట ఏమిటంటే అతను గొర్రెలని కాస్తున్నాడు అని. కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్నాడు దావీదు అని మనకు అక్కడ అర్థమైంది. ఆ తర్వాత గొర్రెల కాపరిగా ఉంటూ అతడు చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక మంచి పని మనం అక్కడ చూస్తాం. ఒకసారి దావీదు చెప్పిన మాటను గమనించుదాం. చూడండి, 17వ అధ్యాయము మొదటి సమయంలో రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 34వ వచనం చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయకుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మధ్యలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపింది. చూసారా, ఇక్కడ దావీదు తన గొర్రెలను కాసుకుంటున్నటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి జరిగినటువంటి విషయం అంటే, దావీదు గొర్రెలని కాసుకుంటున్న సమయంలో, గొర్రెల మందని కాసుకుంటున్న సమయంలో గొర్రెల్ని ఎత్తుకొని పోవడానికి, తిని చంపుకొని గొర్రెని ఎత్తుకొని పోవడానికి ఒక ఎలుగుబంటి వచ్చింది, అలాగే ఒక సింహము వచ్చింది. అది వచ్చినప్పుడు నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని అని చెప్తున్నాడు. అలా విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని అంటున్నాడు. ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, గొర్రె పిల్లలను మేయడానికి, గొర్రెలను తినివేయడానికి వచ్చింది. అలాంటి సమయంలో దావీదు భయపడిపోలేదు. సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబంటిని చూసి భయపడలేదు. అలాగూ భయపడకుండా ధైర్యం చేసి ఆ గొర్రె పిల్లని విడిపించుకొని దానిని గడ్డము పట్టుకొని చీల్చి దాన్ని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత త్యాగము చేసి ఉన్నాడు ఆయన? అవసరమైతే తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని సైతం బలి పెట్టడానికి ఎందుకు దావీదు అలాంటి సాహసాన్ని చేశాడనంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు అన్న సంగతి దావీదు తెలుసు. కనుక అలాంటి సింహం యొక్క చేతిలో నుండి, అలాంటి ఎలుగుబంటి బారి నుండి నన్ను విడిపించిన దేవుడు ఈరోజు ఈ అన్యుని చేతిలో నుంచి నన్ను విడిపిస్తాడు అనే విషయాన్ని దావీదు గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క బలము వలన సింహాన్ని, ఎలుగుబంటిని దావీదు చంపినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధంగా గొర్రెలని కాపాడుకునేటువంటి బాధ్యత కలిగిన వాడు కాపరి. గొర్రెలని పోషించేవాడు, మంచి మేత దగ్గరికి నడిపించుకొని తీసుకుని వెళ్ళి మంచి మేత పెట్టి మంచి నీళ్ళని పెట్టేవాడు, గొర్రెల దాహాన్ని తీర్చేవాడు కాపరి అనే విషయాన్ని ఇక్కడ దావీదు గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే దావీదు ఇంకొక మాట గుర్తు చేస్తున్నాడు. కీర్తనలు 23 మొదటి వచనంలో ఆయన రాస్తూ ఒక మాట అంటున్నాడు. అక్కడ చూడండి, కీర్తనలు 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. కాపరి యొక్క లక్షణాలు ఏమిటో దావీదుకి తెలుసు. కాపరి గొర్రెలని ఏ విధంగా కాపాడుకుంటాడో దావీదుకి తెలుసు. గొర్రెలని మేయడానికి, తినడానికి, చంపడానికి వచ్చినటువంటి జంతువుల బారిన పడకుండా ఏ విధంగా గొర్రెలని కాపాడుకోవాలో కాపరికి తెలుసు. గొర్రెలకి ఏ విధంగా మంచి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నడిపించి వాటిని మంచి మేత తినేలాగా చేయాలో కాపరికి తెలుసు. ఎక్కడ నీళ్లు దొరుకుతాయా, గొర్రెల దాహాన్ని తీర్చాలో కాపరికి తెలుసు. కాబట్టి ఇవన్నీ ఎరిగినటువంటి వాడు, ఇవన్నీ తెలిసి అనుభవపూర్వకంగా అనుభవాన్ని గడించినటువంటి రాజు దావీదు తను రాసినటువంటి కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. అంటే యెహోవాయే నాకు కాపరిగా ఉంటే నేను ఇంకా ఎంత జాగ్రత్తగా ఆయన చేతిలో ఉంటాను,
ఇంకా ఏ సమస్య నాకు రాదు, ఇంకా ఏమి లేని అనేటువంటిది నాకు కలగదు, ఏ కొదువ అనేటువంటిది నాకు రాదు. ఆయనే నాకు కాపరిగా ఉంటే నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆయనే నాకు కాపరిగా ఉంటే నాకు ఎలాంటి సమస్యలు రావు అనే విషయాన్ని దావీదు బాగా గుర్తించినటువంటి వాడు కాబట్టి ఆయన యెహోవాని కాపరిగా దావీదు అంగీకరిస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ కలగదు అని చెప్తున్నాడు. తర్వాత ఆయన ఏ విధంగా నడిపించేవాడో తన కీర్తనలో రాస్తున్నాడు, ఎక్కడెక్కడ నడిపించేవాడో ఆయన రాస్తున్నాడు. ఎంత చీకటి వెళ్ళినటువంటి స్థలంలోనికి వెళ్ళినా కూడా ఆయన నాకు కాపరిగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. కృపా క్షేమములే నా వెంట వస్తాయి, ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి కాపరి అయినటువంటి యెహోవా మందిరములో నేను చిరకాలము నివాసము చేస్తాను అని చెబుతున్నాడు ఆయన. కనుక యెహోవాని కాపరిగా ఆయన కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకు యెహోవా నా కాపరి అని చెప్తున్నాడో మనం చూసాం. కాపరి దావీదు అనుభవించిన అనుభవము ఆయనకు తెలుసు కాబట్టి నా దేవుడినే నేను కాపరిగా ఉంచుకున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడే మనకు కాపరిగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు ఉండవు. కనుక దేవుడిని మనము కాపరిగా కలిగి ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. దేవుడు మనకు కాపరిగా ఉంటే ఆకలి బాధలు అనేటువంటివి మనకు రానివాడు. దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని కాపరిగా ముందు ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. బలహీనంగా ఉన్న సమయంలో మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. రోగము వచ్చినప్పుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. మన కాపరి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఓకే, తర్వాత ఇంకొక సంగతిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఎన్నుకొని ఒక జనాంగముగా, ఒక రాజ్యముగా వారిని ఏర్పాటు చేసుకుని ఆ ఇశ్రాయేళ్ల ప్రజల మీద దావీదుని రాజుగా ఉంచాడు. ఆ తర్వాత రాజులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేళ్ల ప్రజల మీద కొంతమందిని కాపరులుగా నియమించాడు. అంటే వారిని కాపాడమని దేవుడు కాపరులుగా ఇశ్రాయేళ్ల ప్రజలలో కొందరిని తన ప్రజల మీద కాపరులుగా నియమించాడు. కాపరులుగా నియమించినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇశ్రాయేళ్ల ప్రజలని, దేవుని ప్రజలని ఏం చేయాలి? కాపరులు కాపాడాలి, వారిని మేపాలి, వారికి సరైనటువంటి ఆహారాన్ని పెట్టాలి, వారు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలి. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ధైర్యం చెడిపోయి ఉంటే వారికి ధైర్యం చెప్పాలి, ఎవరైనా బాధలో ఉంటే వారిని ఆదరించాలి, దేవుని గురించినటువంటి మాటల్ని వారికి చెప్తూ వారిని ఆదరించాలి. శత్రువుల బారి నుండి వారిని కాపాడాలి. శత్రువులు అనగా మృగములను పోలినటువంటి శత్రు దేశాల యొక్క రాజుల చేతిలో పడకుండా వారి పక్షాన వారు నిలబడాలి. వారి పక్షాన వాళ్ళు ఉండి యుద్ధం చేయాలి కాపరులు. కానీ అలాంటి కాపరులను దేవుడు నియమించినప్పుడు వాడు చేయవలసినటువంటి బాధ్యతను మర్చిపోయి, వాడు చేయవలసిన పనిని మర్చిపోయి వాళ్ళ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఇక్కడ మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం మనం చూద్దాం. ఒకసారి మొదటి వచనం నుండి మనం గమనించుదాం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనం నుండి దేవుడు నియమించినటువంటి కాపరులను గూర్చి అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నియమించిన కాపరులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలుకి సెలవిస్తూ ఉన్నాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ఇశ్రాయేలుల కాపరులను గూర్చి మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లను మాట్లాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కాపరులు నియమించినప్పుడు ఆ కాపరులు కాపాడవలసింది పోయి వారి బాధ్యతను గుర్తెరగక వారి బాధ్యతను నిర్లక్ష్యం చేస్తూ వారు ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు, నీవు వెళ్ళు, నా మాటలు చెప్పు, ఇశ్రాయేలు కాపరులను నియమించాను
కానీ అలాంటి వారు వారి బాధ్యతను గుర్తించకుండా జీవిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన సరిగా లేదు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళు, నా మాటలు వారికి చెప్పు, ఈ మాటలు తెలియచేయి అని ఎహెజ్కేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు కాపరుల గురించి దేవుడు సెలవిస్తున్న మాటలు ఏమిటంటే 3వ వచనం మనం చూస్తాం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ అంటాడు. దేవుడు సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక? తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల ప్రవక్తల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకునే కాపరులకు శ్రమ అంటున్నాడు. వారి కడుపు నింపుకుంటున్నారు వాళ్ళు, కానీ ఎవరి కడుపు నింపట్లేదు? గొర్రెల కడుపులు నింపట్లేదు. గొర్రెల కడుపులని నింపట్లేదు, కానీ వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళ స్వార్థము చూసుకుంటున్నారు. మేము క్షేమంగా ఉంటే చాలా అనుకుంటున్నారు, మేము బాగా ఉంటే చాలా అనుకుంటున్నారు, మేము ఆరోగ్యంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. గొర్రెలు ఎలా పోతే నాకేంటి, ఆ గొర్రెలు ఎలా పాడైపోతే నాకేంటి, ఆ గొర్రెలకి ఆహారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అనుకొని గొర్రెలని నిర్లక్ష్యం చేస్తూ తమ కడుపు నింపుకుంటున్నారు ఇశ్రాయేలుల కాపరులు. అలాంటి కాపరులకు శ్రమ అని చెప్తున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 3వ వచనం, మీరు కొలుపిన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలని మేపరు అన్నాడు. తమ కడుపు నింపుకుంటున్నారు కాపరులు, గొర్రెలను మేపట్లేదు, గొర్రెలకు ఆహారం పెట్టట్లేదు. పైగా ఏం చేస్తున్నారు వీళ్ళు? గొర్రెల్ని వధించుకుని తినేస్తున్నారు. క్రొవ్వినటువంటి వాటిని బలిసిన గొర్రెలను తినేస్తున్నారు. తిని తమ కడుపు నింపుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపట్లేదు. గొర్రెలని మేపని వారికి, గొర్రెలకి మేత పెట్టని వారికి గొర్రెలని తినే అధికారము ఉంటుందా? ఉండదు. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇశ్రాయేలుల కాపరులు. చూడండి, తర్వాత రోగము గల వాటి గొర్రెలను మేపరు, బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాకుండా మీరు కఠిన మనసుపై బలాత్కారముతో వాటిని ఏలుదురు అని చెప్తున్నాడు. కాపరులు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకటి గమనిస్తున్నాం. ఇశ్రాయేలుల కాపరులు వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు, తర్వాత గొర్రెలను మేపడం లేదు, తర్వాత గొర్రెలనే తినేస్తున్నారు, తర్వాత బలహీనమైన వాటిని బలపరచడం లేదు, తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచడం లేదు, గాయపడిన వాటికి కట్టడం లేదు, తర్వాత తప్పిపోయినటువంటి గొర్రెలని తోలివేసిన వాటిని తోలుకొని రావడం లేదు, తర్వాత చెదిరిపోయిన వాటిని తప్పికొని వాళ్ళు వెదగడం లేదు. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కఠిన మనసుపై పరిపాలన చేస్తున్నారు. అంటే గొర్రెల మీదనే వాళ్ళు అజమాయిషి, గొర్రెల మీదనే వాళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నారు అన్న సంగతి ఇక్కడ మనము గమనిస్తున్నాము. కాబట్టి అలాంటి గొర్రెల కాపరులు ఇశ్రాయేలుల కాపరులు అని చెప్తున్నారు. ఇశ్రాయేలుల ప్రజల మీద దేవుడు వారి మీద ఒక బాధ్యతను పెడితే ప్రజల్ని సరిగా పాలించకుండా, ప్రజల్ని సరిగా మేపకుండా, సరైన వాక్యాన్ని అందించకుండా, సరైనటువంటి జీవజలాలైనటువంటి నీళ్లను ఇవ్వకుండా, సరైన మార్గంలో నడిపేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొర్రెలను పీడించుకొని తినేస్తున్నారు. గొర్రెలను పీడించుకొని తినేస్తున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకుంటున్నారు. ఇలా ఈ రోజులలో అలాంటి కాపరులు ఉన్నారా లేరా? ఈ రోజులో అలాంటి కాపరులు ఉన్నారు. గొర్రెలను పీడించుకుని తినే కాపరులు ఉన్నారు కదండి. ఇంకా రకరకాలైనటువంటి పథకాలు పెట్టి పీడించుకుని తినేటువంటి కాపరులు ఉన్నారు గొర్రెల నుండి. కానీ సరైనటువంటి వాక్యాన్ని అందించకుండా, సరైన మేతను పెట్టకుండా, సరైనటువంటి ఆహారం పెట్టకుండా వారు మాత్రమే కడుపు నింపుకొని గొర్రెలని బలహీనపరిచేటువంటి కాపరులు ఈ రోజుల్లో ఉన్నారన్న సంగతి మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాము. అలాంటి గొర్రెల విషయంలో, అలాంటి కాపరుల విషయంలో దేవుడు తీసుకుంటున్న నిర్ణయం ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే అలాంటి కాపరులకు నేను విరోధిని అని చెప్తున్నాడు. అలాంటి కాపరులకు నేను విరోధిని, అలాంటి వారితో నేను విచారిస్తాను అంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఎహెజ్కేలు 34:9 మనం చూద్దాం. 9వ వచనం చూడండి.
కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారి గొర్రెలను మేపట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన చాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు తీసుకుంటున్న నిర్ణయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను కాపరులారా నా మాట వినండి, నేను నా జీవముతోడు నా ఆ కాపరులకు నేను విరోధిని అంటున్నాడు. నేను వారికి విరోధిని, అలాంటి కాపరులకు విరోధిని. దేవునికి అనుకూలంగా కాయని వారు, దేవునికి అనుకూలంగా జీవించని కాపరులు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి కాపరులు, వారి స్వార్థము చూసుకొని వారి స్వార్థము కొరకు గొర్రెల్ని పీడించుకొని తిని వారి కడుపు నింపుకొని గొర్రెల్ని సరిగా కాయని కాపరులు దేవుడు విరోధి అంటున్నాడు. విరోధిని అని చెప్తున్నాడు. తర్వాత నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించదు అంటున్నాడు. గొర్రెల విషయమై దేవుడు విచారిస్తాడు కాపరులని. మీరెందుకు మీ స్వార్థము చూసుకున్నారు? మీరెందుకు గొర్రెలకు మేత పెట్టడం లేదు? మీరెందుకు సరైన వాక్యాన్ని అందించట్లేదు? ఎందుకు వారికి నీళ్ళను ఇవ్వడం లేదు? ఎందుకు సరైన మార్గంలో వారిని పెంచట్లేదు అని దేవుడు కాపర్లు ఏం చేస్తాడు? విచారిస్తాడు. తీర్పు దినాన దేవుడు విచారిస్తాడు. లెక్క చెప్పాల్సింది కాపరులు దేవునికి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన వారమైనా. కాబట్టి ఇశ్రాయేలు కాపరులను దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ, అది నా గొర్రెలు మేపడాన్ని మాన్పించేస్తాను, ఆ తర్వాత నా గొర్రెలు వారికి ఆహారము కానీయకుండా నేను చేస్తాను అంటూ ఇంకా ఏం చెప్తున్నాడంటే 11వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేనే నా గొర్రెలని వెదకి వాటిని కలుగుంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడే తన గొర్రెలని స్వయాన దేవుడే తన గొర్రెలని కనుగొని చెదిరిపోయిన వాటిని నడిపించి సమకూర్చి వాటిని పోషిస్తాడు అని చెప్తున్నాడు ఆయన. నేనే నా గొర్రెలని వెదకి కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నా వాటిని తప్పించి నా ఈ జనంలో వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున్న సకలమైన కాపర స్థలములందును వాటిని మేపెదను. ఈ మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను. అక్కడ అది మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలని మేపి పరుండబెట్టెదను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు అంటున్నాడు. ఇప్పుడు దేవుడే సెలవిస్తున్నాడు. నేనే నా గొర్రెలను వెతుకుతాను, నేనే నా గొర్రెలను కనుగొంటాను, నేనే నా గొర్రెల్ని చెదిరిపోయిన ఆయా దేశంలోనికి చెదిరిపోయినటువంటి తన ప్రజలని ఇశ్రాయేలీయులు ఆయా దేశంలోనికి చెదిరిపోయారు, బబులోనికి చెదిరిపోయారు, మరి ఇంకో ప్రాంతానికి చెదిరిపోయారు. అక్కడ ఉన్న నా ప్రజలందరినీ కూడా సమకూర్చి ఇశ్రాయేలీయుల దేశంలోనికి అనగా యెరూషలేములోనికి వాటిని నడిపిస్తాను. యెరూషలేములోనికి నా గొర్రెని తీసుకుని వస్తాను. అక్కడ ఉన్నత స్థలముల మీద వాటిని నేను మేపుతాను. అక్కడ ఉన్నత స్థలముల మీద వాటికి మంచి మేత పెడతాను. అక్కడ ఉన్నత స్థలముల మీద ఒక దొడ్డిని నేను ఏర్పాటు చేస్తాను. ఆ దొడ్డిలో నా గొర్రెలని పడుండబెడతాను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. దేవుడే వాటికి కాపరిగా ఉంటాడు. ఆయనే దొడ్డిని పర్వతముల మీద ఏర్పాటు చేస్తాను అని చెప్తున్నాడు. అక్కడ మంచి మేత ఏర్పాటు చేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత నా మంద విషయమై దేవుడు యెహోవా నాకు నేను సెలవిచ్చినది మనగా అంటున్నాడు. 17వ వచనం నా మంద విషయమై అంటున్నాడు దేవుడు. ఈ మంద ఎవరిది? ఎవరి మంద అండి? దేవుడిది. దేవుడు చెప్తున్నాడు నా మంద విషయమై నేను తెలియజేస్తున్న మాటలు అంటున్నాడు ఆయన. నా గొర్రెలని నేను కనుగొని వాటిని పోషించి వాటికి మంచి మేత పెట్టి వాటిని కనుగొని వాటిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో యెరూషలేములో వారిని ఉంచుతాను. పర్వతముల మీద వారికి దొడ్డిని ఏర్పాటు చేస్తాను. అక్కడ నా మంద ఉంటుంది అని చెప్తున్నాడు. దేవుడి మంద దొడ్డిలో ఉంటుంది. ఆ దొడ్డిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుల కాపరులేమో గాయము కట్టట్లేదు, తర్వాత మేపడం లేదు, తర్వాత బలత్కారంగా పరిపాలన చేస్తున్నారు,
ఆ తర్వాత కొవ్విన వాటిని తినేస్తున్నారు. కానీ దేవుడు కాపరిగా ఉంటే, సృష్టికర్తన దేవుడు కాపరిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఒక మంచి మేత గల చోట పెడతాడు, మంచి మేతను పెడతాడు, మంచి వాటర్ ఇస్తాడు, అలాగే దొడ్డిని ఏర్పాటు చేస్తాడు, ఆ దొడ్డిలో పడుకోబెడతాడు. ఆయనే కాపరిగా ఉంటాడు. తౌడిపోయిన దానిని, తగ్గిపోయిన దానిని తీసుకుని వస్తాడు, గాయపడిన దానిని స్వస్థపరుస్తాడు, గాయం కడతాడు, రోగం కలిగిన వాటిని స్వస్థపరుస్తాడు. ఆయన వారిని పోషిస్తాడు, వారిని ఆదరిస్తాడు. దేవుడే కాపరిగా ఉంటే ఆయన ప్రజలని ఆ విధంగా ఆయన ఆదరించేవాడు, తన ప్రజలని ఆ విధంగా ఆయన పోషించేవాడు, తన ప్రజలని ఎప్పుడు కూడా ఆయన విడవడు, ఎడబాయడు. విడవకుండా ఎడబాయకుండా తన హస్త కాపరులలో, తన దొడ్డులో తన గొర్రెలకి తానే కాపరిగా ఉండి ఆయన నడిపించుకునేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అయితే ఇంకొక గమనిక దేవుడు చేస్తున్నాడు. అక్కడ క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష అనే మేత పెట్టి వాటిని లయపరుస్తాడు. ఏ గొర్రెలైతే క్రొవ్వు బట్టి, ఏ గొర్రెలైతే ఆయన మాట వినకుండా, ఏ గొర్రెలైతే ఆయన మార్పులు నడవకుండా, క్రొవ్వు బట్టి దేవుని మాట వినకుండా ఉంటుందో అలాంటి గొర్రెలకి శిక్ష అనేటువంటి మేత, శిక్ష అనే మేతను పెట్టి వాటిని నేను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. కనుక కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి. గొర్రెలు కాపరి ఏర్పాటు చేసిన దొడ్డులోనే ఉంటాయి. కాపరి ఎక్కడ పడుకోబెడితే అక్కడికి ఉంటాయి, కాపరి ఎక్కడ తీసుకుని వెళితే అక్కడికి గొర్రెలు వెళ్తాయి. ఆయనే సృష్టికర్త దేవుడు కాపరిగా నేను ఉంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. అలాగే దేవుడే కాపరిగా ఉంటూ ఆయన మన కొరకు, తన ప్రజల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఒక కాపరిగా నియమించి, ఆ కాపరి ద్వారా ఉన్నత స్థలముల మీద యెరూషలేములో చెదిరిపోయిన ప్రజలందరినీ కూడా తన కుమారుడైన క్రీస్తులో ఏకము చేశాడు, ఒక్కడిగా చేశాడు. చెదిరిపోయిన వారందరినీ క్రీస్తు యొక్క మరణము ద్వారా ఏకము చేసి పర్వతం మీద దొడ్డిని ఏర్పాటు చేశాడు. ఆ దొడ్డి ఏమిటి? ఆ దొడ్డి సంఘము. ఆ దొడ్డి సంఘము. ఇక్కడ హెస్కేల్లో చెప్పాడు కదా, పర్వతముల మీద ఇశ్రాయేలుకు ఉన్నత స్థలముల మీద నేను వారికి ఒక దొడ్డిని ఏర్పాటు చేస్తాను అని. ఆ దొడ్డిలో నా గొర్రెలను పడకుండా పెడతానని, ఆ గొర్రెలకి మంచి మేత పెడతానని చెప్పాడు దేవుడు. ఆ ప్రవచనము తన కుమారుడైన క్రీస్తులో ఏర్పాటు చేసుకుని నెరవేర్చుకున్నాడు. ఆయన తన కుమారుని ఒక మంచి కాపరిగా పంపించాడు. ఆ కుమారుని ద్వారానే, ఆ కుమారుని మరణము ద్వారానే చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను, చెదిరిపోయిన అన్ని జనాంగాన్ని, ఉభయులందరినీ కూడా ఆయన శిలువ మరణము ద్వారా ఏకము చేశాడు. ఆకాశాన్ని భూమిని ఒక్కటిగా చేసి ప్రపంచానికి, వరల్డ్కి మధ్యలో ఉన్నటువంటి యెరూషలేములో ఒక పర్వతం మీద ఒక దొడ్డిని కట్టాడు ప్రభువు. ఒక దొడ్డిని ఏర్పాటు చేశాడు. ఆ దొడ్డిలో తన గొర్రెలని ఉంచినట్టు మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు నీ ఒక మంచి కాపరిగా దేవుడు పంపించినప్పుడు ప్రభువు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూద్దాం. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. చూసారండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అంటున్నాడు. మంచి కాపరి యేసు ప్రభువు వారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఒక మంచి కాపరిగా మనకిచ్చాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గుడ్ షెపర్డ్ అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఒక మంచి కాపరిగా మనకు ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి, మంచి కాపరి యేసు ప్రభువారు. ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. మొదటి వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఈ 10వ అధ్యాయం అంతట్లో కూడా గొర్రెలను గురించి మాట్లాడుతున్నాడు, కాపరిని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే
గొర్రెల మార్గమును గురించి, దొడ్డులోనికి వెళ్ళే మార్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ద్వారముల గురించి మాట్లాడుతున్నాడు, గొర్రెలకు ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు, గొర్రెల కాపరికి ఉండవలసినటువంటి మంచి కాపరికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే గొర్రెల దొడ్డులోనికి దొంగచాటున వచ్చే దొంగల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఈ 10వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించకుండా, గొర్రెల దొడ్డి ఉంది, ఆ దొడ్డి లోపలికి వెళ్ళడానికి ఒక మార్గము ఉంది, ఉందా లేదా? ఇది ఒక దొడ్డి అనుకోండి, ఇది గొర్రెల దొడ్డి. ఈ గొర్రెల దొడ్డిలో ఎవరున్నాం? మనమున్నాం. మనమందరం కూడా ప్రభు యొక్క గొర్రెలం. మనమందరం ఈ దొడ్డిలో ఉన్నాం. ఈ దొడ్డిలోనికి రావడానికి ద్వారము ఇది కనుక ఆ ద్వారము గుండా కాపరి వస్తాడు. ఆ కాపరి ఆ ద్వారము గుండా వస్తాడు. కానీ ఈ ద్వారము గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి ధైర్యంగా వస్తాడు. ఇది నాది, ఇది నా మంద, ఇది నా గొర్రెలు, నేను వారి కాపరిని అని ఆ కాపరి ధైర్యంగా గొర్రెల ద్వారం గుండా వస్తాడు దొడ్డిలోనికి. కానీ దొంగ అలా రాడు. దొంగ ఎలా వస్తాడంటే ద్వారము గుండా రాకుండా వేరొక మార్గం గుండా వస్తాడు, దొడ్డి దారిలో వస్తాడు. అలాంటి దొడ్డి దారిలో వేరొక మార్గంలో వచ్చేవాడు దొంగ దోచుకునేవాడు అని చెప్తున్నాడు. దొంగ దోచుకునేవాడు అంటున్నాడు. కాబట్టి ద్వారము గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి. 2వ వచనం చూడండి. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, ద్వారము గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వార పాలకుడు గొర్రెల కాపరికి ఏం చేస్తాడండి? తలుపు తీస్తాడు, రండి అని ఓపెన్ చేస్తాడు. కాపరి వచ్చినప్పుడు ద్వార పాలకుడు, గేట్ దగ్గర ఉన్నటువంటి పాలకుడు, గేట్ వాచ్మ్యాన్ ఏం చేస్తారంటే ద్వారములు తెరుస్తాడు, కాపరి లోపలికి వస్తాడు కదండి. ఆయన లోపలికి వచ్చి గొర్రెలతో ఆయన ఉంటాడు, గొర్రెలతో ఆయన సహవాసం చేస్తాడు. యేసు ప్రభు వారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో మనం అక్కడ చూస్తాం. త్వరగా తీసి చదవాలి. 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం. చాలండి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఇదిగో తలుపు నొద్ద నిల్చుండి నేను తడుచున్నాను. ఎవడైనా నా స్వరముని తలుపు తీసినడలా నేను అతని దగ్గరికి వచ్చి కలిసి భోజనం చేస్తాను, అనగా సహవాసము చేస్తాం, ప్రేమ కలిగి ఉంటాం. అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి ఉంటామని చెప్తున్నాడు. కనుక హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ప్రభు తడుతున్నాడు. హృదయం అనే డోర్ మనం ఓపెన్ చేయాలి. ఆయన స్వరాన్ని విని మనం హృదయం అనే తలుపులు ఓపెన్ చేసినప్పుడు, ఆయనను మనం ఆహ్వానించినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. కాబట్టి గొర్రెల ద్వారము గుండా వచ్చేవాడు ఎవరు? కాపరి. ఆ కాపరికి ద్వార పాలకుడు ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసినప్పుడు ప్రభు వస్తాడు. ఆయన కలిసి మనతో సహవాసం చేస్తాడు. ఆయన కలిసి మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన సహవాసానికి మనం పిలువబడ్డాం. ఆయన సహవాసానికి మనం పిలువబడి ఉన్నాం. కాబట్టి ఇంకో మాట మనం చూద్దాం. అతనికి ద్వారపాలకుడి తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. ఇక్కడ మనం చూస్తున్నాం. గొర్రెలు అతని స్వరము వినును. అతను తన సొంత గొర్రెలని పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడు ఎల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అందిన స్వరమవి ఎరుగవు గనుక అన్నింటిని ఎంత మాత్రమును వెంబడింపక వారి యుద్ధ నుండి పారిపోవని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన కానీ ఆయన తనతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోనలేదు. యేసు ప్రభు వారు ఒక సాదృశ్యాన్ని చెప్తున్నారు. గొర్రెలు, దొడ్డి, అలాగే దొంగ మార్గంలో వచ్చేవారు, అలాగే ద్వారం గుండా వెళ్ళే కాపరి, ఈ విషయాలు ఒక సాదృశ్యంగా చెప్తున్నారు. యేసు ప్రభు వారే మంచి కాపరిగా ఉన్నారు. ద్వారము నేనే అని చెప్తున్నాడు ఆయన. ఆ వచనం 7వ వచనం మనం చూస్తాం చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు ద్వారమును నేనే,
నాకు ముందు వచ్చిన వారెవరు? దొంగలు, దోచుకునేవారు. గొర్రెలు వారి స్వరము వినవు అంటున్నాడు. నా స్వరము, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. ఈ గొర్రెలు దొడ్డి ఇది. ఈ దొడ్డిలో గొర్రెలు మనము. ఈ గొర్రెల దొడ్డిలోనికి రావాలంటే ద్వారము అది. ఆ ద్వారం గుండా, ఆ ద్వారం ఎవరు అంటే యేసు ప్రభు వారే. ద్వారమును నేనే అంటున్నాడు. అనగా గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించేటువంటి మార్గము ఎవరంటే యేసుక్రీస్తే. యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14:6లో మనకు తెలుసు ఆ వాక్యము. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అంటున్నాడు. నా ద్వారానే తప్ప అంటున్నాడు. నేనే మార్గము. యేసు ప్రభు వారి మార్గమై ఉన్నారు. దొడ్డులోనికి మనం ప్రవేశించాలి అంటే, గొర్రెల దొడ్డులోనికి మనం ప్రవేశించి అందులో ఉండాలి అంటే యేసు ప్రభు వారే ద్వారము. ఆయనే మార్గమై ఉంటున్నారు. కనుక ఆయన మార్గము కాకుండా వేరొక మార్గంలో వచ్చేవారు దొంగలు, దోచుకునేవారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారే మార్గమై ఉన్నారు, ఆయనే ద్వారమై ఉన్నారు అంటున్నాడు.